కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ రిలే నిరాహార దీక్షలో భాగంగా మూడో రోజు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీక్ష శిబిరం వద్దకు వచ్చారు. భారీగా మోహరించిన పోలీసులు దీక్షలకు అనుమతి లేదంటూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీతో పాటు వైసీపీ నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసులు వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగడంతో ఎప్పుడు ఏం జరుగుతోందని ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ రిలే నిరాహార దీక్షలో భాగంగా మూడో రోజు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీక్ష శిబిరం వద్దకు వచ్చారు. భారీగా మోహరించిన పోలీసులు దీక్షలకు అనుమతి లేదంటూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీతో పాటు వైసీపీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసులు వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? కావ్య, ఏదైతే కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపై గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు అనేటువంటివి చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే జమ్మలమడుగులో కూడా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి చేసేటటువంటి ఈ దీక్షకు సంబంధించి అటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా మద్దతుతో దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రము ఏదైతే జమ్మలమడుగు పోలీసులు దీక్షా శిబిరానికి సంబంధించి నోటీసులు తీసేయాలని, ఏదైతే వైసీపీకి చేసేటటువంటి దీక్షలకు సంబంధించి తొలగించాలని, దీక్షా శిబిరాన్ని ఎత్తేయాలని అంటూ నిన్న డిఎస్పీ ఎవరైతే ఉన్నారో జమ్మలమడుగు డిఎస్పీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీక్షా శిబిరాన్ని ఎత్తేయడానికి మేము సమ్మతంగా ఉన్నాము, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అక్రమాలు జరిగినటువంటి డిఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల చేసినటువంటి డిఎస్సీకి సంబంధించి జరిగినటువంటి అక్రమాలన్నిటిని కూడా సిబిఐతో దర్యాప్తు చేపట్టడానికి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మేము ఈ శిబిరాన్ని తీసేస్తాం, లేదంటే ఈ శిబిరాన్ని తీసే పరిస్థితి లేదంటూ నిన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కరాఖండిగా చెప్పడం జరిగింది. అలాగే అటువైపు చూసుకున్నట్లయితే కూటమి నాయకులకు సంబంధించి ఎమ్మెల్యే ఆదిరారెడ్డి కూడా వాళ్ళు దీక్షా శిబిరాన్ని తొలగించకపోతే పక్కలోనే మేము కూడా డిఎస్సీలో అక్రమాలు జరగలేదనేటువంటిది, డిఎస్సీలో ఎలాంటి అవినీతికి అటు లోకేష్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి అవినీతి జరగకుండా, అక్రమాలు జరగకుండా స్వచ్ఛందంగా డిఎస్సీ జరిగిందనేటువంటి దానిపైన మేము కూడా పక్కలోనే మరో శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని అటు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ 2 వర్గాలు ఒకే చోటుకు చేరినట్లయితే గొడవ ఏమైనా జరిగేటువంటి పరిస్థితి ఉండేటటువంటి నేపథ్యంలోనే నిన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి శిబిరానికి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. శిబిరాన్ని ఎత్తివేయాలని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దీక్షా శిబిరం వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి స్టేషన్ కు తరలించడం జరిగింది. అలాగే వైసీపీ నాయకురాలైనటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఈ జరిగేటువంటి ఈ ఘటనలో అటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడం కూడా జరిగింది. అయితే ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అలాగే ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా దీక్షా శిబిరానికి వస్తానని చెప్పడంతో ఇంకా కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతానికైతే జమ్మలమడుగు దీక్షా శిబిరం వద్ద
అక్కడ ఉండేటువంటి కార్యకర్తలతో కలిసి దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి ఈ దీక్ష శిబిరం ఇలాగే కొనసాగితే టీడీపీ నాయకులు అక్కడ మరో దీక్షా శిబిరం ఏర్పాటు చేస్తారా, లేకపోతే పోలీసులు ఆ దీక్షా శిబిరాన్ని అక్కడి నుంచి తొలగించి వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలిస్తారా అనేటువంటిది. అయితే ఏదేమైనా కూడా అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్ అయితే ప్రస్తుతానికైతే జమ్మలమడుగులో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరి పోలీసులు తీసుకునేటువంటి చర్యలపైన, పోలీసు చేసుకునే నిర్ణయాలపైన దీక్షా శిబిరం కొనసాగితే అక్కడ మరో ఒక ఉద్రిక్త వాతావరణం పెరిగే అవకాశం ఉంటుందా? మరి ఎన్ని చూసినట్లయితే దీక్షా శిబిరాన్ని తొలగించే అవకాశాలు కూడా అక్కడ ఉండేటువంటి దీక్షలో ఉండేటువంటి వాళ్ళందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.